హలో టేస్ట్ బడీస్, వెల్కమ్ టు చిత్రచుల కిచెన్. ఈరోజు నేను ఆరోగ్యంతో పాటు రుచి కూడా కలిసిన వంటకం సొరకాయ పాలు పోసిన కూరని చూపిస్తున్నాను. సాదాసీదా సొరకాయకు పాల రుచి కలిస్తే ఎప్పుడూ తినని వారు కూడా లొట్టలేసుకుంటూ తింటారు. ఇది ఒక అద్భుతమైన సాంప్రదాయ కూర. మృదువైన సొరకాయ ముక్కలు, పాలు తీపులు ముడిపడిన ఈ కూర రైసు, రోటీ దేనికైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అనే చెప్పుకోవచ్చు. వండే క్రమంలో ఇల్లంతా వాసనతో ముంచేస్తుంది. తింటే తేలికగా జీర్ణమయ్యేలా కూడా ఉంటుంది. మరి ఎలా చేసుకోవాలో చూద్దామా? ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో 2 పచ్చిమిర్చి, 3 వెల్లుల్లిపాయలు, జీలకర్ర పావు స్పూను వేసుకొని మిక్సీ పట్టుకుందాం కచ్చాపచ్చాగా. ఈ విధంగా పేస్ట్ పట్టుకోవాలి. కూరలో కారం అవసరం లేదు, ఈ పేస్ట్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక మందపాటి పెనం తీసుకొని 5 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. నేను స్పూన్లనే అంటున్నాను, గరిటెలని అనట్లేదు. మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. 5 స్పూన్ల ఆయిల్ మాత్రమే వేయండి. ఆయిల్ వేడైన తర్వాత తాలింపు దినుసులు వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినప్పప్పు వేసుకోవాలి. సగం సగం స్పూను. ఇవన్నీ చక్కగా వేయించుకుందాము. ఇవన్నీ వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు 4 కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. ఇవి మంచి టేస్ట్ని ఇస్తాయి కూరకి. అలాగే ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ఉల్లిపాయ వేసుకుందాము. ఉల్లిపాయ చక్కగా వేగిన తర్వాత కరివేపాకు 3 రెబ్బలు వేస్తున్నాను. ఎంత కరివేపాకు ఉంటే అంత బాగుంటుంది ఈ కూర. ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసేద్దాం. కూర ఉడికిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ వేస్తే కారం ఎక్కువ అనిపిస్తుంది, కాబట్టి తాలింపులో వేసుకొని వేయించుకోండి ఒకసారి. అలాగే సొరకాయ ముక్కలు కూడా వేస్తున్నాను. సొరకాయ ముక్కలు చాలా లేతది, సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు పసుపు 1/2 స్పూను, ఉప్పు 1/2 స్పూను వేసుకొని చక్కగా కలుపుకుందాము సొరకాయ ముక్కలకి పట్టే విధంగా. తర్వాత 1 నిమిషం పాటు మూత ఉంచి మగ్గనిద్దాం. ఈ విధంగా సొరకాయలో ఉన్న నీరంతా బయటకు వస్తుంది. ఇప్పుడు ఒకసారి తిప్పుకొని మళ్ళీ మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనిద్దాం. నీరంతా కూడా మొత్తము అడుగంటే వరకు చక్కగా ఈ విధంగా మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు 1 గ్లాసు నుంచి 1.5 గ్లాసు వరకు మన టేస్ట్ ప్రకారము పాలు పోసుకోవాలి కూరలో. 1 గ్లాసు పాలు అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేశాను 1/2 స్పూను. తర్వాత 1 నిమిషానికి ఈ విధంగా పాలు విరిగి కూర దగ్గరికి అవుతూ ఉంటుంది. మరో 2 నిమిషాలకి ఈ విధంగా అవుతుంది. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత కూరని ఆపేసుకోవడమే. చూసారు కదా, కూర అయిపోయింది. సొరకాయ పాలు పోసిన కూర జలుబు లేకపోతే బాలింతలకు కూడా పెట్టచ్చు. అంత బాగుంటుంది, అంత మంచిది కూడా. వెల్లుల్లిపాయలు వేస్తాం కాబట్టి వాళ్ళ హెల్త్కు కూడా చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాము. ఈ పాలు పోసిన కూరల్లో ప్రత్యేకము బీరకాయలో కూడా నేతి బీరకాయ టైప్లో పాలు పోసి చేస్తారు. పొట్లకాయ కూర కూడా చేస్తారు. కానీ బీరకాయ మాత్రము పత్యం కూరల్లో బాగా పెడతారు. చాలా ఆరోగ్యం కూడా ఈ కూర. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎప్పుడు చేసుకోవచ్చు. సొరకాయని మామూలుగా చేస్తే పిల్లలు తినరు కాబట్టి ఈ విధంగా చేసి పెట్టండి. పిల్లలకు కూడా హెల్త్కి చాలా మంచిది. స్పైస్ లెవెల్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. వెల్లుల్లిపాయలు, కరివేపాకుతోటి ఆ కూరలోకి కమ్మదనం అంతా వస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ రెసిపీని ట్రై చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.